పంతం ఎలా నెగ్గించుకున్నారు? వివేక్ టికెట్ దక్కకుండా చేయడంలో ఆయన ఎలాంటి వ్యూహం అమలు చేశారు? అసెంబ్లీ ఎన్నికల నాటి ప్రతీకారంపై కార్యకర్తల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఆసక్తికర కథనం మీకోసం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు కోరుకున్నదే జరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించాలని ప్రయత్నించిన కారణంగా మాజీ ఎంపీ వివేక్ కు పార్టీ టికెట్ దక్కకుండా చేయడంలో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలోని ప్రజా ప్రతినిధులు సఫలమయ్యారు. ఇందులో ప్రధాన భూమికి పోషించింది మాత్రం మంత్రి కొప్పుల ఈశ్వరే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే వివేక్ వర్గానికి, మంత్రి కొప్పుల ఈశ్వర్ వర్గానికి అక్కడక్కడ కోల్డ్ వార్ సాగుతూ వస్తోంది. అప్పట్లో ప్రభుత్వ సలహాదారుగా వివేక్ వ్యవహరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలలో ఫోటోల విషయమై ఇరు వర్గాల కార్యకర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించే అంశంలో కూడా రోసరోసులు కొనసాగేవి. ఈ వ్యవహారం అసెంబ్లీ ఎన్నికల నాటికి పెను తుఫానుగా మారింది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ సోదరుడు వినోద్ కి టికెట్ లభించలేదు. దీంతో టీఆర్ఎస్ పెద్దలపై సోదరులిద్దరూ కినుకు వహించారు. చివరాఖరికి వినోద్ టీఆర్ఎస్ కి దూరమయ్యారు. వివేక్ మాత్రం అప్పటికి టీఆర్ఎస్ లోనే కొనసాగారు. అయితే ఆ ఎన్నికల్లో తన అన్న గెలుపు కోసం వివేక్ తెర వెనక చక్రం తిప్పారన్న వార్తలు హల్చల్ చేశాయి. దీనికి తోడు పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమి కోసం ప్రత్యర్థులకు సహకరించారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి పరిధిలోని ఎమ్మెల్యేలంతా తమ ఓటమికి వివేక్ శత విధాల ప్రయత్నించారంటూ టీఆర్ఎస్ పెద్దలకు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండే కొప్పుల ఈశ్వర్ లాంటి నేతకి 400 మాత్రమే మెజారిటీ రావడం ఆయన అనుచరులకు మింగుడు పడలేదు. ఈ పరిణామానికి వివేక్ నడిపిన మంత్రాంగమే కారణమని, తనను ఓడించేందుకు డబ్బులు పంపిణీ చేశారని కొప్పుల బలంగా నమ్ముతూ వచ్చారు. దీనికి సంబంధించి కొన్ని ఆడియో రికార్డులు కూడా ఆయన దృష్టికి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను వివేక్ అనుచరులు ఖండిస్తూ వచ్చారు. కొప్పుల సన్నిహితులైన వ్యక్తుల నిర్వాకం వల్లే ఆయనకి ఆ పరిస్థితి వచ్చిందన్నది వారి ఆరోపణ. ఇలా ఈ రచ్చ జరుగుతుండగానే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. దీంతో వివేక్ పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కొప్పుల ఈశ్వర్ కు లభించింది. ఎలాగైనా వివేక్ కు ఎంపీ టికెట్ దక్కకుండా చేయాలని ఈశ్వర్ ప్రయత్నాలు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో తరచూ సమావేశాలు నిర్వహించారు. వాళ్లు కూడా ఈశ్వర్ మాటకు సరే అన్నారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్ద సార్కు అసలు కథ వివరించారు. ఈసారి ఎన్నికల్లో వివేక్ టికెట్ ఇస్తే ఆయన ఖచ్చితంగా ఓడిపోతారని, పార్టీలో కింది స్థాయి కార్యకర్తల మాట కూడా అదేనని బాస్ కేసీఆర్ కు నూరిపోశారు. అంతేకాదు, కేసీఆర్ మనసుకు తాకేలా ఓ వినతి పత్రాన్ని కూడా రూపొందించి దానిపై 7 నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులతో సంతకాలు చేయించి సమర్పించారట. ఫైనల్ గా మీరు ఏం చెప్తే అదే, మీ మాటకు కట్టుబడి ఉంటామని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారట. వివేక్ కు టికెట్ రాకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్న క్రమంలోనే ఆయన కూడా తన అభ్యర్థిత్వం కోసం అంతే గట్టిగా లాబియింగ్ చేశారట. అయినా ఎమ్మెల్యేల వైపే అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ మొగ్గు చూపారు. వివేక్ స్థానంలో వెంకటేష్ నేతకానిని పార్టీ అభ్యర్థిగా తెరపైకి తెచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లో వివేక్ ఆశలు నీరుగారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేక్ తమని దెబ్బతీయాలని చూస్తే అందుకు ప్రతిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈశ్వర్ సహా మిగతా ఎమ్మెల్యేలు ఆయన టికెట్ ఎసరు పెట్టారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. తన రాజకీయ ప్రస్థానంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈశ్వర్ తొలిసారి ఒక వ్యక్తిపై ప్రతీకారానికి దిగారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇంతటి సాహసానికి ఈశ్వర్ పూనుకున్నారంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో అర్థమవుతోందంటున్నారు కార్యకర్తలు. కాకపోతే వివేక్ అండ ఉండడంతో కొంతమంది పార్టీ నేతలు తటస్థ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటు ఈశ్వర్ దగ్గరికి వెళ్ళలేక, అటు వివేక్ దగ్గరికి వెళ్ళలేక డోలాయమాన స్థితిలో పడ్డారు. వీళ్ళ విషయంలో మంత్రి ఈశ్వర్ ఏ వైఖరి అవలంబిస్తారో చూడాలి.